మనం రాణి శంకరమ్మ గౌడిచర్ల ప్రాంతంలో సంగారెడ్డి రాజమ్మ దంపతులకు జన్మించిందని, చిన్నప్పటి నుంచి ఆమె ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించేదని, ఆమె చాలా గారాల పట్టి ఎంతో చక్కగా నైపుణ్యం కలిగి అన్ని విద్యల్లో కూడా ఆరితేరిన ఒక వనిత, వీర వనితగా మనం తెలుసుకున్నాం. దానికి ఒక సంఘటన కూడా మనం చదువుకున్నాం కదా. ఒకరోజు ఆమె తన తండ్రికి పొలంలో ఉన్న తన తండ్రికి ఆహారం తీసుకొని వెళుతూ ఉండగా మార్గమధ్యంలో ఒక చిరుత పంజా విసురుతూ మీద పడినా సరే భయపడకుండా కర్రతో దాన్ని కొట్టి కాళ్ళతో తొక్కి చంపింది అని మనం తెలుసుకున్నాం కదా. మరి ఇలా వెళుతూ ఉండగా ఆమె చాలా అలసిపోయింది, తండ్రికి చాలా ఆలస్యం అయిపోతుందని అనుకుంటూ చాలా త్వరితంగా నడుస్తూ ఉంది. ఈ సందర్భంలో ఒక వ్యక్తి అక్కడ కనిపించడం వరకు మనం సెక్షన్ 1లో నేర్చుకోవడం జరిగింది. మరి ఆ తర్వాత ఏమైందో ఇప్పుడు మనం బతుకమ్మ పాట రూపంలో ఉన్నటువంటి ఈ గేయాన్ని మనం చదువుకోవాలి. అప్పుడు పూని నడుచూచుండే తండ్రి దగ్గరికి చాలా త్వరగా ఆమె నడుస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి గుర్రం మీద గుర్రాన్ని తోలుతూ అటు ఇటు తిరుగుతూ ఒక వ్యక్తి కనిపించడం జరిగింది. అలమటించుచుండే ఆకలి దప్పులతో అలమటిస్తున్న ఒక వ్యక్తి ఆమెకు కనిపించగానే ఆమె ఏం చేసిందో ఇక్కడ మనం చూడబోతున్నాం. శంకరమ్మ చూసి ఉయ్యాలో, చెంతకేగినాది ఉయ్యాలో, మంచి నీళ్ళందించి ఉయ్యాలో, అంబలిని సంకటిని ఉయ్యాలో, అతనికి ఇచ్చింది ఉయ్యాలో, ఆకలిని తీర్చింది ఉయ్యాలో, ఈ రీతి శంకరమ్మ ఉయ్యాలో, సేద తీర్చినది ఉయ్యాలో, నారసింహారెడ్డి ఉయ్యాలో, సంతోషభరితుడై ఉయ్యాలో, అమ్మ నీవెవరవు ఉయ్యాలో, అన్నపూర్ణవు నీవు ఉయ్యాలో, అమృతాన్నమునిచ్చి ఉయ్యాలో, ఆకలిని తీర్చితివి ఉయ్యాలో, ఇదిగో తీసుకో మంచు ఉయ్యాలో, ఉంగరమునిచ్చెను ఉయ్యాలో, అప్పుడు శంకరమ్మ ఉయ్యాలో, ఈ రీతిగా బల్కె ఉయ్యాలో, నువ్వెవరివో గాని ఉయ్యాలో, 1000 దండాలయ్య ఉయ్యాలో, ఉంగరం గింగరం ఉయ్యాలో, నాకేమి వద్దయ్య ఉయ్యాలో, ఈ ఉంగరం చూస్తను ఉయ్యాలో, మా అయ్య మా అవ్వ ఉయ్యాలో, తప్పు చేసిన వంచు ఉయ్యాలో, కోదండమేతురు ఉయ్యాలో, అమ్మ లక్కలంత ఉయ్యాలో, నిందలు వేతురు ఉయ్యాలో, నాకొద్దు ఉయ్యాలో, ఈ ఉంగరమ్ము ఉయ్యాలో, అనుచు దిగ్గున లేచి ఉయ్యాలో, లేడోలే పరిగెత్తె ఉయ్యాలో. చూడండి, శంకరమ్మ చెంత అంటే దగ్గర లేదంటే చేరువ, చెంతకు వెళ్ళింది, దగ్గరికి వెళ్ళింది, నీళ్లు అందించింది, నీళ్లు ప్లస్ అందించి నీళ్లు అందించి ఉత్వసంధి, అంబలి సంకటిని ఇచ్చింది, ఆకలిని తీర్చింది. అతనెవరు అని చూస్తే నారసింహారెడ్డి. ఎవరైనా మరి ఆకలితో గాని దప్పికతో గాని మనకు కనిపించినప్పుడు మనం ఏ విధంగా స్పందించాలనే విషయాన్ని ఈ యొక్క సంఘటనను చూసి మనం నేర్చుకోవాలి. అతను రాజు అయినప్పటికీ కూడా, ఎంత ధనవంతులైనప్పటికీ కూడా ఆహారము నీళ్లు దొరకని స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి సహాయానన్నా వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి ఆమె ఆ రకంగా సహాయం చేసింది. వెంటనే సంతోషభరితుడైపోయాడు, సంతోషంతో నిండిపోయాడు. అమ్మా నీవెవరు? అన్నపూర్ణవు. అన్నపూర్ణ అంటే అన్నాన్ని పెట్టే వాళ్ళను అన్నపూర్ణ అంటారు. అమృతాన్నము, అమృత ప్లస్ అన్నము రాసుకోండి, అమృత ప్లస్ అన్నము, అమృతాన్నము సవర్ణ దీర్ఘ సంధి. నువ్వు నాకు అమృతాన్నం పెట్టావు, అమృతం లాంటి అన్నాన్ని పెట్టావు, నా ఆకలిని కూడా తీర్చావు తల్లి, ఇదిగో తీసుకో అంటూ తన ఉంగరాన్ని ఇచ్చాడు. అప్పుడు ఏం చేసిందామే? ఉంగరం అంటే బంగారం కదా, మరి మనకైనా సరే ఎవరైనా ఇస్తే వెంటనే తీసేసుకుంటామా? తీసుకోమా? మనమైతే ఖచ్చితంగా తీసుకుంటాం. కానీ ఆమె అయితే ఏం చేసిందో చూడండి. అప్పుడు శంకరమ్మ ఈ రీతిగా పలికింది, ఏమని? నువ్వెవరవో కానీ 1000 దండాలయ్యా నీకు. 1000 దండాలు, 1000 సంఖ్య గల దండాలు, ద్విగు సమాసం. అండర్లైన్ చేసుకొని రాసుకోండి. ఉంగరం గింగరం నాకేమీ వద్దు, ఈ ఉంగరం చూస్తే మా అయ్య అవ్వ తప్పు చేసావంచు, కోదండం అంటే పనిష్మెంట్ ఇస్తారు, నన్ను దెబ్బలు కొడతారు, అమ్మలక్కలంతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా నిందలు వేస్తారు. మన దగ్గర చిన్నపిల్లల దగ్గర బంగారం వస్తువు కానీ ఎక్కువ డబ్బులు కానీ దొరికితే ఏమంటారు? దొంగతనం చేశారు, ఎక్కడో ఎవరో
కొట్టుకొని వచ్చేశారు అని చెప్తారు. ఆ నిందలు నాకెందుకు, నాకొద్దు ఉంగరమ్ము అని దిగ్గున అంటే వెంటనే లేచిపోయి లేడి వలె పరిగెత్తింది శంకరమ్మ. చూడండి, అంటే అప్పళంగా మనకి బంగారం ఉంగరం వస్తూ ఉంటే ఎవరు విడిచిపెట్టుకోరు. నేను చేసిన సహాయానికి ఇచ్చారు అనుకుంటారు. కానీ ఆ అమ్మాయి ఎంత దూరంగా ఆలోచించిందో చూడండి. మనకి కూడా అలాంటి సమయస్ఫూర్తి, దీర్ఘాలోచన కలిగి మనం ప్రవర్తించాలి. ఇట్లా ఇతరులకు సహాయం చేయడంలో కూడా రాణి శంకరం ఎప్పుడు ముందుండేది. ఈ పాటలో ఉన్న నరసింహారెడ్డి అందోలు రాజు. ఈయన అందోలు రాజ్యానికి రాజు. ఆయన శంకరమ్మ చేసిన సహాయాన్ని మరిచిపోకుండేవాడు. ఎప్పుడూ ఆమెను గుర్తుకు తెచ్చుకుంటుండేవాడు. చివరకు సంగారెడ్డి దంపతుల వద్దకు మంత్రులతో పెండ్లి రాయబారాన్ని పంపాడు. సంగారెడ్డి దంపతులు అంటే భార్యాభర్తలు సంతోషంతో శంకరమ్మను నరసింహారెడ్డికి ఇచ్చి ఘనంగా పెండ్లి చేశాడు. ఘనంగా అంటే చాలా ఆడంబరంగా గొప్పగా చేశాడు. శంకరమ్మ నరసింహారెడ్డిని రాజ్యపాలన చక్కగా చేయమని రాజధర్మాన్ని చెప్పింది. అది ఎట్లా ఉందో చూద్దాం. అంటే చేసిన సహాయాన్ని చూసి ఆమె యొక్క గుణాన్ని మర్చిపోలేకపోయాడు. మంచి పనులు చేసిన వాళ్ళని మనం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాం కదా. అలా ఆయన మర్చిపోలేకుండా ఉండి ఇంత మంచి గుణాలు ఉన్నటువంటి అమ్మాయి నాకు భారీగా వస్తే బాగుంటుందని చెప్పి ఆయన రాయబారం అంటే ఏంటి, మీడియేటింగ్ గా పంపించాడు. అప్పుడు వివాహం జరిగింది. ఆ తర్వాత భర్తకి ఏ విధంగా రాజధర్మాన్ని అంటే రాజనీతిని ఏ విధంగా బోధించిందో ఇక్కడ మళ్ళీ పాట రూపంలో చూద్దాం. పెండ్లి పూర్తయినాక ఉయ్యాలో, రాజకార్యాలు విడిచి ఉయ్యాలో, రాజరికము మరిచి ఉయ్యాలో, నరసింహారెడ్డి ఉయ్యాలో, అదే అదునుగా ఉయ్యాలో, సిద్దిఖీ సోదరులు ఉయ్యాలో, కుట్రలు పన్నిరి ఉయ్యాలో, కుతంత్రాలు చేసిరి ఉయ్యాలో, ప్రజలను పీడించి ఉయ్యాలో, పన్నులు లాగిరి ఉయ్యాలో, ఈ సంగతిని తెల్పిరి ఉయ్యాలో, రాజు నరసింహారెడ్డికి ఉయ్యాలో, ఉలుకు పలుకు లేని ఉయ్యాలో, పెనిమిటిని చూసి ఉయ్యాలో, శంకరమ్మప్పుడు ఉయ్యాలో, భయమింత లేకుండా ఉయ్యాలో, రాజు చెంతా చేరి ఉయ్యాలో, ఈ రీతి తెల్పెను ఉయ్యాలో, నా మీద ప్రేమతో ఉయ్యాలో, ప్రజలను మరిచినవు ఉయ్యాలో, రాజ్యమంతా చూడు ఉయ్యాలో, రంజిల్లుట లేదు ఉయ్యాలో, రాజధర్మం కాదు ఉయ్యాలో, ఇది పద్ధతి కాదు ఉయ్యాలో, ప్రజల హితమును గోరి ఉయ్యాలో, కన్న బిడ్డల్ల చూడు ఉయ్యాలో, మొదట రాజ్యం పనులు ఉయ్యాలో, కుదురుగా చేయాలి ఉయ్యాలో, జగమున మెరవాలి ఉయ్యాలో, కీర్తిని పొందాలి ఉయ్యాలో. పెళ్ళైన తర్వాత రాజకార్యాలన్నీ మర్చిపోయి నరసింహారెడ్డి అప్రమత్తంగా లేకుండా ఉండడం చూసిన సిద్దిఖీ సోదరులు కుతంత్రాలు పన్నారు. అంటే కుట్రలు చేశారు, కుతంత్రాలు పన్ని ప్రజల దగ్గర పన్నులు లాగుతున్నారు. పన్ను అంటే ఏంటి, ట్యాక్స్. కప్పమన్నా పన్ను అన్నా ట్యాక్స్. ఇదంతా ఆమె గమనించి, పెనిమిటి అంటే భర్త, గమనించి ఏం చేసింది, చెంత చేరింది, దగ్గరికి వెళ్ళింది. భయపడలేదు, భయమింత లేకుండా భయపడకుండా ఈ రీతిగా తెలిపింది, నువ్వు ప్రజలను మర్చిపోయావు, రంజిల్లుట లేదు, రాజ్యమంతా చూడు ఎలా ఉందో, రంజిల్లటం లేదు, ప్రకాశించట్లేదు, ఇది రాజధర్మం కాదు, ఇది పద్ధతి కాదు నీకు అని ప్రజల హితము అంటే మేలు, ప్రజల మేలును కోరాలి, వాళ్ళని కన్నబిడ్డల్లా చూసుకోవాలి, జగమున మనం మెరవాలి, లోకంలో మనం చేసిన మంచి పనులు అందరూ చెప్పుకుంటూ ఉంటే మనం మెరవాలి, కీర్తిని పొందాలి, కీర్తి అంటే మంచి పేరును పొందాలి అని భర్తకి మంచి రాజధర్మాలు తెలియచేసి ఆ విధంగా భర్తను మార్చుకోవడానికి ప్రయత్నం చేసింది. ఈ విధంగా తన పెనిమిటికి రాజధర్మం గురించి చెప్పి రాజ్యపాలన చేయించింది. చక్కగా పాలన సాగిస్తున్న నరసింహారెడ్డిని చూసి సహించలేక సిద్దిఖీ సోదరులు విషప్రయోగం చేసి చంపారు. ఇప్పుడు ఆమె భర్త కూడా మరణించాడు. శంకరమ్మ తన భర్త గురించి ఏడ్చి కండ్లలో సముద్రం నింపుకున్నది. ఈమె ఇట్లా బాధలో ఉండగానే శంకరమ్మను నైజాం రాజు మరాఠీలపైకి యుద్ధానికి పంపాడు. అదెట్లాగో వినండి.